ఏం లేదు సార్. అయిపోయిందా సార్? సారీ జెంట్ మ్యాన్, మిమ్మల్ని అనవసరం శ్రమ పెట్టాను. ఇంకా మీరే అనవసరంగా శ్రమ పడ్డారు. ఆల్ రైట్, యూ కెన్ గో. థ్యాంక్ యూ. ద్రోహం. మనలోనే ఎవడో సిఐడి ఉన్నాడు, కనీసం పోలీసులతో లాలూచి పడ్డ మనిషి ఉన్నాడు. లేకపోతే మనం బ్యాంకు దోచిన 10 నిమిషాలు కమిషనర్ మన కారునే ఫాలో చేసి ఎందుకు సోదా చేస్తాడు? ఎవడు వాడు చెప్పండి. మర్యాదగా బయటపడ్డారా సరే, లేదా ఎలా కనిపెట్టాలో ఏం చేయాలో నాకు తెలుసు. కమా 5 నిమిషాల టైం ఇస్తున్నాం. సార్, మేమంతా పాతవాళ్ళం, మీ దగ్గర చాలా కాలంగా ఉంటున్నాం. మా గురించి మీకు బాగా తెలుసు. కొత్తగా చేరింది గోపి ఒక్కడే. ఏ కొత్తవాడే చేయాలా? పాతవాళ్ళు చేయకూడదా? భాస్కర్ కనిపించడం లేదు, అతను ఎందుకు చేసి ఉండకూడదు? మిస్టర్, భాస్కర్ గురించి నువ్వు మాకు చెప్పక్కర్లేదు. అతను ప్రాణం పోయినా ద్రోహం చేయి. రుజువేంటి? థ్యాంక్ యూ. గోపి, ఇలాంటి ద్రోహం ఏదైనా జరగవచ్చుననే అనుమానంతో అసలు పెట్టెను ముందే భాస్కర్ ద్వారా దాటించేశాను. అది సురక్షితంగా చేరింది. ఇప్పుడేమంటావు? భాస్కర్ నిజాయితీని ఒప్పుకుంటావా? ఏమిటి సార్, ఇతను నన్ను అనుమానిస్తున్నాడే? నా సంగతి ఇతనికి తెలియకపోయినా ఇతని సంగతి నాకు బాగా తెలుసు. ఏం తెలుసు? ఏం తెలుసా? మాలో ఒకటిగా ఉంటూ మమ్మల్ని నమ్మించి తడిగుడ్డతో గొంతు కాయాలని చూస్తున్నావు. నిజం చెప్పు. భాస్కర్, తొందరపడ్డం కాదు బాస్. ఎవరు నమ్మకస్తులో ఎవరు నమ్మక ద్రోహులో ఇక్కడే తేలిపోవాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. గోపి సిఐడి, కావాలంటే అక్కడ పెట్టే సోదా చేయండి. భాస్కర్, చెక్ చేయడం అంటూ వస్తే అందరినీ చెక్ చేయాలి. మాకేమీ అభ్యంతరం లేదు బాస్. నాకు అంతకంటే అభ్యంతరం లేదు. ఆహా, ఐడెంటిఫికేషన్ కార్డు. ఏమిటిది? సార్, నాకు తెలియదు సార్, నిజంగా నాకు తెలియదు సార్. ఈ కార్డు నా పెట్లోకి ఎలా వచ్చిందో ఏమో. తెలీదు? త్వరలోనే తెలుస్తుంది. వీడిని తీసుకెళ్ళి దండన పారేయండి. మిస్టర్ గోపి, నిప్పొక చోట పొగొక చోట అయింది. ఐఎమ్ వెరీ సారీ. భాస్కర్, నువ్వు గోపిని అనుమానించడం చాలా పొరపాటు. ఇట్స్ ఆల్ రైట్, జరిగింది ఏదో జరిగింది, అంతా మర్చిపోండి. కమ్ ఆన్, బీ ఫ్రెండ్స్. డియర్ భాస్కర్, నువ్వెన్నాళ్ళు రాకపోవడానికి కారణం నాకు తెలుసు. మా అక్కయ్య తాతయ్య నిన్ను గురించి ఏవేవో చెప్పారు. అయినా నీ మీద నమ్మకం నాకు ఇంకా ఉంది. నాకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. నా నమ్మకం నిజం చేయదలుచుకుంటే రేపు అమావాస్య నాడు వచ్చి నన్ను తీసుకెళ్ళు. పెద్దవాళ్ళు కాదన్నప్పుడు దేవుడే మనకు పెళ్లి పెద్ద. నేను సిద్ధంగా ఉంటాను. అరుణ.
ఎక్కడికి బయలుదేరావు? కాళ్ళు వెరకొట్టి మూలపరేస్తాను. వాడి శవం కళ్ళారా చూస్తాను. ఓషయ్య అంటే తాతయ్య కదా అనుకున్నాను. జాగ్రత్త, నువ్వేదో మనసు మార్చుకుని వాడిని మర్చిపోయావనుకున్నాను. ఇదే నువ్వు ఆడుతున్న నాటకం. పద లోపలికి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీరా? ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. మేము మనవరాలను అడగండి. నిన్ను ఈ ఛాయకు రావద్దంలే. అరుణ రమ్మన్నది. వస్తే నీ ప్రాణాలు తీస్తానన్నాను. రాకపోతే ప్రాణాలు వదిలేస్తానంది మీ అరుణ. రైట్, వెళ్ళు. తక్షణం వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళను. వెళితే మీ అరుణతోనే వెళ్తాను. చంపేస్తా. సార్, ఈ పని భాస్కర్ తప్ప ఇంకెవరూ చేయడానికి వీల్లేదు. అయితే భాస్కర్ మనల్నెత్తినే చేయి పెట్టాడనమాట. మనల్ని తప్పించుకుని ఎక్కడికి వెళ్తాడు? వెళ్తే శవంగా వెళ్లాల్సిందే. ఒకసారి భాస్కర్ ఇంటికి వెళ్ళి చూస్తే? అవును, వెంటనే గోపిని పిలువు, బయలుదేరదాం. అరుణా, అరుణా, అబ్బా అరుణా, 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 ఏమిటి? ఏమైంది? అరుణా, అరుణా. అరుణా, మోహన్, మోహన్, అరుణా, అరుణా. ఏమిటి? ఏం జరిగింది? ఏమమ్మా? అరుణకి ఏమైంది? అరుణ, అరుణ, అయ్యో బుర్ర తప్పోయింది.